అండ్ 2 మార్క్స్ 1 మార్క్ దానికి నేను మీకు స్టార్టింగ్లోనే చెప్పాను, ఇవి 2 మార్క్స్ 1 మార్క్ ఒక గెస్ట్ పేపర్ మాత్రమే. దీనికి సంబంధించిన సెకండ్ గెస్ట్ పేపర్ ఉంది, అది మీకు రేపు అప్లోడ్ చేయడం జరుగుతుంది. క్లియరా? నా వరుస పెట్టి క్వశ్చన్స్ చూస్తాను చూడండి. ఫస్ట్ది పౌలీస్ ఎక్స్క్లూజన్ ప్రిన్సిపల్ని ఎక్స్ప్లెయిన్ చేయాలి. పౌలీస్ ఎక్స్క్లూజన్ ప్రిన్సిపల్ ఏం చెప్తుంది? ఏ ఆటంలో అయినా ఏ ఎలక్ట్రాన్ అయినా మనం డిస్క్రైబ్ చేసేటప్పుడు దానికి 4 క్వాంటమ్ నెంబర్స్ ఉంటాయి, మనం ఆల్రెడీ చెప్పాం. కాకపోతే ఏ ఎలక్ట్రాన్కి కూడా 4 క్వాంటమ్ నెంబర్స్ సేమ్గా ఉండవు. వాటికి ఎన్ వాల్యూ, ఎల్ వాల్యూ, ఎం వాల్యూ సేమ్గా రావచ్చు, కానీ 2 ఎలక్ట్రాన్స్ ఒక అటామిక్ ఆర్బిటాల్లో సేమ్ స్పిన్తో ఉండవు. కాబట్టి ఒకదానికి +12 వస్తే రెండో దానికి -12 వస్తుంది, దాన్ని చెప్పాలి. నెక్స్ట్ దాని నుంచే హున్స్ రూల్ అంటే ఏంటి? హున్స్ రూల్ దేని గురించి చెప్తుంది? డీజనరేట్ ఆర్బిటాల్స్ని ఫిల్ చేసేటప్పుడు లైక్ పి ఆర్బిటాల్, డి ఆర్బిటాల్, ఎఫ్ ఆర్బిటాల్ ముందు వాటిని సింగిల్లీ ఫిల్ చేయాలి, దెన్ ఓన్లీ పేరింగ్ చేయాలని చెప్తుంది. నైట్రోజన్ తీసుకుని ఎక్స్ప్లెయిన్ చేసి సరిపోతుంది. నెక్స్ట్ ఆఫ్బౌ ప్రిన్సిపల్ ఎక్స్ప్లెయిన్ చేయాలి, దట్ ఈస్ బిల్డింగ్ బ్లాక్ ఆఫ్ అటామిక్ ఆర్బిటాల్స్. అంటే అటామిక్ ఆర్బిటాల్స్ని ఫిల్ చేసేటప్పుడు ముందు 1s ఫిల్ చేయాలి, తర్వాత 2s, 2p, 3s, 3p, 4s కాదు కదా, 3d తర్వాత 4s. అవునా? ఇది ఎలా తెలుస్తుంది మనకి? వాటి యొక్క n+l వాల్యూస్ని బేస్ చేసుకుని దేనికైతే లోయర్ n+12 వాల్యూ ఉంటుందో దాన్ని ముందుగా ఫిల్ చేయాలి. ఈ కాన్సెప్ట్ క్లియరా? అలాగే బ్లాక్ బాడీ అంటే ఏంటి? బ్లాక్ బాడీ ఈజ్ నథింగ్ బట్ ప్లాంక్స్ క్వాంటమ్ థియరీ చెప్పింది. ఏదైతే 100% దాని మీద పడిన రేడియేషన్ అబ్జార్బ్ చేసుకుంటుందో సచ్ ఏ బాడీని మనం బ్లాక్ బాడీ అంటాం. ఎగ్జాంపుల్ కోల్ ఆర్ కోల్ ప్లేటెడ్ ఆబ్జెక్ట్స్ కానీ తీసుకోవచ్చు, దాన్ని ఎక్స్ప్లెయిన్ చేయాలి. నెక్స్ట్ వాట్ ఈస్ ద ఫ్రీక్వెన్సీ ఆఫ్ రేడియేషన్? వేవ్ లెంగ్త్ ఇచ్చేసాడు లాంబ్డా, మనకు ఆల్రెడీ తెలుసు. న్యూ ఈజ్ ఈక్వల్ టు c డివైడెడ్ బై లాంబ్డా. c ఈస్ ద వెలాసిటీ ఆఫ్ లైట్, 3 × 10⁻8 మీటర్స్ పర్ సెకండ్ రాయాలి. లాంబ్డా ఇచ్చేసాడు, నానోమీటర్స్లో ఇచ్చాడు కాబట్టి దాన్ని మీటర్స్లోకి మార్చండి.